ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన నోట్లో ఆయన వాక్యం ఉంచేటువంటి దేవుడు. ఆయన మాటలంటే దేవుని వాక్యమే. మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని నెమరు వేసుకునే బిడగగా ఉండాలండి. మనం ఎలా నెమరు వేసుకోవాలంటే, మన బైబుల్ ఎప్పుడైతే బాగా చదువుతూ ఉంటామో ఆయన దేవుని వాక్యం మనము స్పష్టంగా మాట్లాడడానికి గుర్తుంటాయి. కాబట్టి మనము దేవుని ఆత్మ సహాయాన్ని మనము ప్రార్థన ద్వారా అడగాలి. అయ్యా, నీ వాక్యం నేను చదువుతున్నాను, ఆ వచనాలు నా మైండ్లో, నా నోట నీ మాటలు ఉంచుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ వాక్యము నాకు గుర్తుండేదానికి సహాయం చేయనని మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ కోసం ఆయన వాక్యం మనకు గుర్తుండాలని ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడు మనకి మైండ్లోకి తీసుకొని వచ్చేటువంటి జ్ఞాపక శక్తిని ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడండి. ఈ లోకంలో మనం చెత్త మనం మైండ్లో పెట్టుకొని ఉంటాం. మనము ఉపయోగం లేని ఎన్ని మైండ్లో ఉంటాయి. వీళ్ళు నన్ను కొట్టారు, లేదా వాళ్ళు మనల్ని దూషించారు, ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారని లేనిపోని ఎన్ని మైండ్లో ఉంటాయి. అయితే అవసరమైన దేవుని వాక్యము, పరలోకానికి వెళ్ళేటువంటి దానికి ఉపయోగపడేటువంటి దేవుని వాక్యము, మనల్ని కన్న తండ్రి అయిన దేవుని వాక్యము, ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనము ఎప్పుడైతే విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మైండ్లో పెట్టుకుంటామో మనం ఖచ్చితంగా సాతానికి చోటు ఇచ్చినట్టండి. కాబట్టి మనము దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే, వాక్యం రూపంలో దేవుడు మనతో సంభాషిస్తూ ఉంటాడు. మనము దేవుడితో ఎలా మాట్లాడి మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆయన వాక్యం మనం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన వాక్యం చదివేది, ప్రార్థన చేసేది ఎప్పుడు విడిచిపెట్టకుండా మనకి దేవునికి మధ్యలో మనము సంభాషిస్తున్న దేవుడు మనం మాట్లాడుకునేటువంటి బిడ్డలుగా ఉండాలండి. ఎప్పుడైతే మనము దేవుడు కానీ మాట్లాడకుండా ఆగిపోతూ ఉంటామో సాతానికి మనం చోటు ఇచ్చినట్టు, సాతానా రా వచ్చి నన్ను శోధించని సాతానికి మనము అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి మనం అవకాశం ఇవ్వకుండా దేవుని పాదాలు వదలకుండా ఆయన మాటలు మన నోట్లో ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసు మా నోట్లో మీ వాక్యము ఉంచమని అడుగుచున్నానయ్యా. మీరు ఉంచుతారు, అయితే మీరు జ్ఞాపక శక్తి కూడా ఇస్తారు. అయితేనయ్యా మీ వాక్యాన్ని ఆత్మతో, సత్యంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో యేసు మేము చదివే మంచి మనసును దయచేయండి అయ్యా. ఈ లోకంలో యవనస్తులైన మేము టైం వేస్ట్ చేసుకుంటున్నామా? మీకు టైం ఇవ్వకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని యేసు మేము వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పోయి టైం వేస్ట్ చేసుకొని మీ దగ్గరికి రాకుండా ఉన్నామని మమ్మల్ని మేము ఆత్మ పరీక్షణ చేసుకునే బిడ్డలుగా ఉండాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మీ దగ్గరికి రావాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నోట్లో మీ వాక్యం ఉండాలయ్యా. ప్రతి ఒక్కరు వేసే మీ వాక్యం ధ్యానిస్తుంటేనే వేసే వాళ్ళ కడుపులో జీవ జలులను పారునను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాపాడమని అడుగుతున్నానయ్యా. వేసే ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోకి రావాలి. ప్రతి ఒక్క బిడ్డ నీటి బాప్తీసం తీసుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డ మీ రక్తంలో కడగబడి మిమ్మల్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా వేసే మీ వాక్యం తెలుసుండాలి. దేవుడు రక్షిస్తాడు, నిజమైన దేవుడు మీరే తెలుసుకొని ఆ వాక్యానుసారంగా ధ్యానించి ఆ వాక్యానుసారంగా నడుచుకునే ప్రతి ఒక్క బిడ్డని కాపాడమని అడుగుతున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినకాలపు దీవిత నింపమని యేసు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.